విశాఖ బోటు బోల్తా ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 3 రోజులు గడుస్తున్న 6 మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. బోట్లు చాపలతో సెర్చింగ్ నడుస్తోంది. అయితే ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక్కరు బోటు డ్రైవర్ కారే చిన్న ఎట్టకేలకు 2 రోజుల తర్వాత విశాఖ చేరుకున్నాడు. విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్లో అతనికి చికిత్స అందిస్తున్నారు. అసలు ఆ టైంలో ఎప్పుడు ఎంతమంది వెళ్ళారు, ఎక్కడి దాకా వెళ్ళారు, ఏం జరిగింది, 6 ఎందుకు గల్లంతయ్యారు, ఈయన ఒక్కడే ఎలా వచ్చాడు ఇక్కడ దాకా, నడి సముద్రంలో ప్రాణాల కోసం సాగిన భీకర పోరాటాన్ని టీవీ9కి వివరించారు కారే చిన్న. గంటల పోరాటం తర్వాత ప్రాణాలతో ఎలా బయటపడింది కారే చిన్న మాటల్లోనే విందాం. బోటు ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడిన డ్రైవర్ చిన్న మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎందుకంటే తనకు అస్వస్థతగా ఉందని చెప్పడంతో కార్గో షిప్ నుంచి ప్రత్యేకంగా అధికారులు సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతన్ని వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టీవీ9తో ప్రత్యేకంగా తన ఆవేదన పంచుకుంటామని ప్రత్యేకంగా చెప్పిన నేపథ్యంలోనే అతను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పండి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఘటన ఎప్పుడు జరిగింది? మీరు ఎలా బయటపడారు? ఘటన అయితే శనివారం 3:30కి జరిగింది. 3:30కి ఫోన్ చేశాను ఇంటికి, ఏమైనా బోటు వచ్చేస్తుంది అనేసి. అంటే చేపల కొన్నోళ్ళు కూడా ఫోన్ చేశాను, ఇలా బోటు వచ్చేస్తుంది, సరుకు తీయాలి, సరుకు ఉంది, ఐస్ అయిపోయి వచ్చేస్తున్నాం అని అన్నాను. వచ్చిన వెంటనే ఆ మాట ఇలాగే మాట్లాడుతుండే ఒక 10 నిమిషాలు అయింది. బోల్తో కొట్టేసిన వెంటనే ఈలోపు మా అన్నయ్య కూడా కనిపించలేదు. అవుల జగాలు చెట్టుపక్క ఎగిరిపోయిన వెంటనే 6 కనిపిస్తాం. చంటి చిన్న ఆడి చిన్నయ్య చంటి, మారు పేరు చంటి అని పిలుస్తాం. అయితే కనిపిపోతే మామ బాధపడి ఎడుతాం, మా అన్నయ్య ఎడుతా, నేనే ఎడుతున్నాను. అయితే వీళ్ళు మా అన్నయ్య అంతంటే నువ్వు బెగలగు, కంగారు పడిపోవద్దు, అందాక మనం బతికినట్టుగా మనం బాగోవాలని చెప్పేసి టైం అయిపోతుంది. ఎవరు లేరు సముద్రంలో. అంటే ఎదరు పూట ఎక్కువైపోయింది. ఎవరు లేకపోతే సింగల్ బోర్డులు అయ్యేటి లేవు. అయితే చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే మా అన్నయ్య అంటే బోటును అయితే ఒగ్గొద్దు, బోటు నుగ్గామంటే మనం చనిపోతాం, బోటు నొగ్గొద్దు అంటే బోటు 9 గంటలకల్లా మునిగిపోయింది. అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బోటు పైన ఉన్నారు. బోల్తా పడిన బోటు పైన ఉన్నాం. అయితే ఇంకా ఎదరు బోటు ఎక్కువైపోయి బోటు కింద మునిగిపోతుంటే బోటు మునిగిపోతుంది, అయ్యి ఇంకా ఉండకూడదని చెప్పేసి బోట్లో నుంచి పైకి వచ్చాం. మునిగిపోతున్నాం కిందకి. అయితే కలిసి 6 ముక్కాడు ఉందాంరా, డీటెయిల్స్ ఎదరొద్దు అని చెప్పేసి మా అన్నయ్య చెప్పాను, నేనే చెప్పాను మనోళ్ళకి. చెప్పగలి అలాగా దరికి వెళ్ళిపోతాము. అయ్యేదో చిప్పు ఉంటే చిప్పు ఎక్కిపోదామంటే ఈ ఒడిసికి మామిడికి ఎత్తికిపోతుంది. బారుకి కొట్టుకెళ్ళిపోతుంటే అబ్బో అయ్యే ఇంకా ఏదలేమని చెప్పేసి ఆ సెంటర్లోనే అలాగా ఈత్తుండగా 10, 11, 12 అయిపోతుంది. 6లోకి అలా 5 ఉన్నాం. మనిషికి అనిపించట్లేదు. అంటే మీ 6లో ఇంకో మనిషి కనిపించలేదు? ఎవరైనా మా జగిలీడే సొంత తోడాళ్ళే కనిపించట్లేదు. కనిపించకపోతే సర్లే, కనిపించలేదు, మనం ఏం చేస్తాము, ఎవరి పేనాలు వాళ్ళే కాపాడగలం అని చెప్పేసి మళ్ళీ 5 కరెక్ట్గా ఉన్నాం. కట్టుకొట్టుకుని ఉండి తెల్లారిపోయింది. తెల్లారి 4 అయింది. ఇంకో చిప్పు కనిపించింది. ఆ చిప్పు కాడికి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి నేను పట్టాను, వెళ్దాంరా అనేసి. అయితే మా అన్నయ్యని పిలిచాను, అన్నయ్య చిప్పు కాడికి వెళ్దాము. ఎంత దూరంలో కనిపిస్తుంది మీరు ఉన్నదానికి? చిప్పు దూరంలో అయితే ఇంచుమించి దాదాపు ఒక 15 ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్లు అయితే ఒడిసిలో అవుతుందిరా. షిప్ కాడికి ఇలా వెళ్ళేందుకు షిప్ కాడ చేరుకుంటాము అని చెప్పి అంతే. మా అన్నయ్య అన్నాడు, షిప్ కాడికి అయితే నేను రాలేచాను, నా కాళ్ళు తిరగబడిపోతున్నాయి, ఏదైనా తెప్పలుంటే తెప్ప ఎక్కిపోతాను, జాలర్లు ఏటకు వస్తాను కదా అని చెప్పేసి అన్నాడు. సర్లే ఏమని అంత మాట్లాడుతున్నావు అంతే, నేను రాలేనురా అనేసి అన్నాడు. మా పెద్ద అన్నయ్య, మా కారు చేతుడు రాను అన్నాడు. రాననేసి అంతే. ఈలోపు మా 4 మా అన్నయ్య కొడుకు, ఇంకో అన్నయ్య కొడుకు గణేష్, మళ్ళీ వచ్చేమో రాయిది బండియ్య, మళ్ళీ వచ్చేమో కొండ, అది అమరకొండ నీ కారు చిన్నారు. అయితే 4 కలిసి వెళ్తున్నాం. కలిసి వెళ్తుండగా ఈ 4కి 2 పోర్సులు సాలట్లేదు, ఎంత ఉన్నాయి కట్టలు సాలకపోతే నన్ను నొగ్గండ్రా, ఈలోపు షిప్ నేను కలేసేస్తాను వెళ్ళి ఏదో రకంగా కొద్దిగా నా వెనకాల. అయితే నువ్వు వెళ్ళండి మా అయ్య, ఆ కుర్రాడు అన్నాడు, నువ్వు వెళ్ళండి అనేసి అన్నాడు. వెళ్ళండి అనేసి అంతే. మా అబ్బాయి కూడా అన్నాడు, నాన్న నువ్వు వెళ్ళిపో ముందు, మేము వచ్చేస్తాం వెనకాలని చెప్పేసి అన్నాడు. వెనకాల అనవసరికి ఎప్పుడైతే వెనకాల అనవసరి సర్లే నాన్న నేను వెళ్తాను మీరు రండి అని చెప్పేసి అనవసరికి
ఆ యాంకర్లా పట్టుకున్నాను, 2 సార్లు పట్టుకుంటే దొలపడి వచ్చేసి పడిపోయాను. పడిపోయిన వెంటనే ఆ సిప్ పట్టుకుని వెళ్ళిపోయిన వెంటనే ఎందుకైనా నాకు ఆ ప్రాణం ఉంటే ఉంటాను, లేకపోతే లేదని బండిలు తీసి నన్ను కాపాడండి బాయ్ కాపాడండి అంటే వెంటనే సిప్ ఇది ఇసిరాలి నైఫ్ జాకెట్ ఇసరగాలి చెయ్యి మొలెట్టేసుకున్నాను. ఇంకొకను ఎంతైనా సరే అని చెప్పేసి అందులోనే ఇలా పడిపోయాను. అందులోనే ఆ లాగుతున్నారు నాగేసి కింద పైనుంచి జాలు దించాలి. ఆ జాలులో మెల్లిగా ఐడ పక్కన పెట్టి జాలును కూడబెట్టాలి. జాలు కూడా పైకి లాగేసి నాకు పైకి లాగేసింది, పైకి ఎక్కింది నాకు గుర్తుంది, కానీ ఆ నూనెకి ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలియదు. సోహ తప్పాను. అప్పుడు 2 వాటర్ బాటిల్ పట్టగలి అది 7 గంజానం తినిపిగలి అప్పుడు నేను సోలోకి వచ్చి ఇప్పుడు జట్టి మీదకి అప్పుడు 10-11 అవుతుంది. అది రిపోర్ట్ పంపించాను మనిషి ఉన్నాడు అనేసి. అంటే షిప్ వరకు 4 ఈదుతూ వచ్చాం. మరి వాళ్ళు నాకు కనిపించట్లేదు. నాకు అప్పుడు సో తప్పింది. నా సహచరులు 6 కోల్పోయాను నేను. అయితే వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. నేను సర్వస్వం కోల్పోయాను, దాంతోపాటు సహచరులతో పాటు తన ఆస్తి కూడా పూర్తిగా కోల్పోయాను. కాబట్టి ప్రభుత్వం తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో టీవీ 9 విశాఖపట్నం.